నమస్తే. వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామ్ రఘు. ప్రజలారా దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఒక లైక్ కొట్టేసి చాలా మందికి చేర్చే ప్రయత్నం చేయండి. ఏదైతే మేడారం జాతరలో జరిగిన ఇష్యూ కోవా బంద్ ఇష్యూ సంఘటన జరిగిందో చాలా బాధ కలిగించే ప్రయత్నం చేసింది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆ దుర్ఘటన. ఎందుకంటే ఒక బీదవాడు తన ఫ్యామిలీ కోసం ఏదో అంటే తను దొంగతనం చేసాడు, దంగతనం చేసాడు. తను రక్తం నీళ్ళు చేసుకొని, తన కష్టంతోని ఏదో ఇంట్ల కోవా చేసుకుంటూ, కోవా బన్ తయారు చేసుకుంటూ, జాతరకు పోతే ఓ రూ. 1000, రూ. 2000 రోజు సంపాదించుకొని, ఈ 3, 4 రోజులు జరిగే ఓ కుంభమేళ జాతరలో, మేడారం సమ్మక్క సారక్క తల్లుల జాతరలో ఇంటికి పోయే వరకు 10, 15 వేలు తీసుకుపోవచ్చు, సంపాదించుకోవచ్చు. నా పెళ్ళాం పిల్లల్ని మంచిగా చూసుకోవచ్చు. వాళ్ళకు స్కూల్‌లో ఫీజులో, తిరుగు ఏదో ఉంటాయి కదా ప్రజలారా! కాబట్టి చూసుకోవచ్చు అనుకోని ఏదో వచ్చి తను చేసుకుంటా ఉంటంటే, దుర్మార్గమైన మీడియా ఏదైతే యూట్యూబ్ ఛానల్ తేజస్విని మీడియా ఏదైతే ఉందో, ఎంత దుర్మార్గమైన నీచమైన ఛానల్ అంటే, వాడు ఎవడైతే బాలాజీ గౌడ్ అనేటోడు, వానికి మళ్ళీ మేడారం జాతరలో మందు లిక్కర్ ఏర్లై పారింది. జాతర మొత్తం ఏర్లై పారింది. అవన్నీ వదిలేసి ఈ చూత్యా నా కొడుకు, ఈ లఫ్డ్ గాడు ఒక పాపం ఒక పేదవాడిని పట్టుకొని వాడు అతని కడుపు మీద కొట్టే ప్రయత్నం చేసిండు. నాకు తెలిసి వాడిని బెదిరిస్తే ఇంతో అంతో ఇస్తాడు కావచ్చు. 1000, 2000, 5000, 10,000 ఇస్తాడు కావచ్చు అనుకునే ప్రయత్నం చేసిండు నాకు తెలిసి. కానీ ఆ సమ్మక్క సారక్క తల్లి ఆశీర్వాదంతోని ఆ వ్యక్తి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయిండు. అందరి మనసుని గెలుచుకున్నాడు వలి అనే వ్యక్తి. ఈ వ్యక్తి ఎవడైతే బాలాజీ గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి వాడు తేజస్వి మీడియాలో జర్నలిస్ట్ అంట. మరి వాడు ఏం జర్నలిజం చేసిండో, ఏ లుచ్చాగిరి చేసిండో నాకు అర్థం అవ్వట్లేదు కానీ, వాడు వాడు డైరెక్ట్‌గా కోవా బంద్ దగ్గర పోయేసి, దీనికి ఎక్స్‌పైరీ డేట్ ఏది? అసలు ఎక్కడ తయారు చేసినావు? ఈ కోవా ఎక్కడి నుంచి వచ్చింది? అని అడుక్కుంటా స్టార్టింగ్ పోంగానే నీ పేరేంటి అన్నాడు. వలి అన్నాడు. వలి షేక్, షేక్ వలి అన్నాడు. అబ్బా! అక్కడ వచ్చింది ప్రజలారా! అక్కడ మోసమైంది. వలి షేక్ అనగానే వలి అనంగానే తన పేరు అబ్బా! అది కదా అనుకుంటా, ఇది సంగతి అనుకుంటా పోయిండు. అంటే అరేయ్ బాలాజీ గౌడ్, నేనొక విషయం అడుగుతున్నా. అంటే ఏ మతానికి చెందినవాడు అక్కడ ఇక్కడ బిజినెస్ చేసుకోవద్దా ఇండియాలో, భారతదేశంలో? అంటే ఒక ముస్లిం సోదరుడు అయ్యుండి, ఒక ముస్లిం వ్యక్తి అయ్యుండి బిజినెస్ చేసుకోకూడదా? తను బతకకూడదా? తను ఎక్కడ టెర్రరిజం చేస్తలేడు కదా! తను ఎక్కడ మందిని మూస్తలేడు కదా! మీ లెక్క. మందిని మోసం చేస్తలేడు, మందిని బ్లాక్‌మెయిల్ చేస్తలేడు కదా! మీ లెక్క. తను నిజాయితీగా తను కోవా అమ్ముకునే ప్రయత్నం చేసిండు. అలాంటి వ్యక్తి దగ్గరికి పోయి దీనికి ఎక్స్‌పైరీ డేట్ ఉందా? అరే బాలాజీ గౌడ్, నేను అడుగుతున్నా ఒక విషయం. అదే కోవా బన్ ఏదైతే ఆయన దగ్గరికి పోయి నువ్వు ఎక్స్‌పైరీ డేట్ అడిగినావు కదా! అదే బన్ నువ్వు బేకరీ దగ్గరకు పో. పెద్ద బేకరీ నీలోఫర్ కేఫ్ అనే బేకరీ ఉంది కదా! నీలోఫర్ కేఫ్ అనే బేకరీ ఉంది కదా! ఆ బేకరీలోకి పోయేసి, ఆ హోటల్‌లోకి పోయేసి, దాని మీద ఎక్స్‌పైరీ డేట్ ఉండదురా లుచ్చా. నువ్వు పొద్దుగాలనే పో, లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడన్నా పో. పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు. ఆడ బాబురావు అని అడుగు, ఎవడైతే నీలోఫర్ కేఫ్ ఎవడైతే ఓనర్ ఉన్నాడో, వాడిచ్చే బన్ మీద ఎక్స్‌పైరీ డేట్ ఉందా అని అడుగు. నీ జీలేదాన్ని పంపిస్తాడు వాడు నిన్ను బయటికి. నీకు వాడిని అడిగే దమ్ముందా? తేజస్వి మీడియా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆమె కూడా పాపం ఆమె వచ్చింది. ఆమె తేజస్విని మీడియాలో ఇప్పటివరకు చూసింది లేదు. ఆ పాప వచ్చింది పక్కపండి. ఈ బన్ తింటావా అంటాంది. చేసినోడు తినకపోతే ఎవరు తింటారమ్మా? ఆళ్ళేమన్నా విషం కల్పించిండా? ఫుడ్ జిహాద్ అంట, మళ్ళా ఫుడ్ జిహాద్. ఏం ఫుడ్ జిహాద్ అల్లా? ఉమ్ము కలుపుతాడంట. ఏం ఉమ్ములు కలిపిండు? అరే అక్కడ సమ్మక్క సారక్క తల్లి ఆధ్వర్యంలో తను బిజినెస్ చేసుకోవడానికి వచ్చిండ్రా. అలాంటివి చేస్తే వాళ్ళకే పాపం తెలుస్తది. గుర్తుపెట్టుకోరా బాలాజీ గౌడ్, తేజస్విని మీడియా మీకు చెప్తా ఉన్నా. అలాంటివి చేసే వాళ్ళకు అక్కడనే పాపం అలాంటి చేసేవాళ్ళు చాలా బొచ్చెడు మంది ఉన్నారు. పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. నువ్వు వాడికి పోయి దీనికి ఎక్స్‌పైరీ డేట్ ఉందా? అరే నీకు ఎక్స్‌పైరీ డేట్ ఉందారా? ఫస్ట్ ఒక విషయం అడుగుతా ఉన్నా. బాలాజీ గౌడ్, నీకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా? నీ తేజస్విని మీడియాకి ఎక్స్‌పైరీ డేట్ ఉందా? ఇప్పుడు ఒక విషయం అడుగుతా ఉన్నా. మరి ఇదే నీ తేజస్వి మీడియాకి దమ్ము ధైర్యం ఉంటే, గవర్నమెంట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా, ఆ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరుగుతా ఉన్నది. అక్కడికి పోయి అడిగే దమ్ముందారా నీకు? నీ తేజస్విని మీడియాకి దమ్ముందా? నీ ప్రియా చౌదరికి దమ్ముందా? చెప్పురా, దమ్ముందారా? లేకపోతే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఉన్నది. ఆ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర ఒక మన బవార్చి హోటల్ ఉన్నది, క్రిస్టల్ హోటల్ ఉన్నది.
ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా. అందులో పోయి అడగండిరా మీరు. ఏదో బేకరీ ఉంటదో లేకపోతే అందులో పోయి అడగండి. ఈ ఫుడ్ ఈ ఈ ఈ బిర్యానీ కలిపే ఆయిల్ ఎక్కడి నుంచి వాడతా ఉన్నారు? ఈ స్వచ్ఛమైన నెయ్యేనా? నేను ఎక్స్‌పర్ట్ ఉంటారా గాని? స్వచ్ఛమైన ద ఆయిలేనా అని అడగండి. లేకపోతే ఓ జలేబీ అమ్మే జలేబీ రోడ్డు మీద లేకపోతే వేరే వేరే జాగాలో జలేబీ అమ్ముతా ఉంటారు. స్వీట్లు అమ్ముతా ఉంటారు. ఆ జలేబీ చేసేవాని దగ్గరికి పోయి, "ఈ నూనె ఎన్ని రోజుల కాంచి చేస్తున్నారో అడుగురా నువ్వు." లేకపోతే పానీపూరి అమ్ముతా ఉంటారు రోడ్డు మీద. ఆ పానీపూరి ప్యాకెట్ ఉంటది కదరా! మరి దాని మీద ఎక్స్‌పైరీ డేట్ అడుగుపోరా నీకు దమ్ముంటే, నీకు గుద్దల దమ్ముంటే. సారీ ప్రజలారా, దయచేసి నేను కొంచెం అన్‌పారీ లాంగ్వేజ్ మాట్లాడాల్సొస్తుంది. ఎందుకంటే ఒక పేదవాడు ఒక రోడ్డు మీద చేసుకునే అంటే వానికి గతి లేక చేసుకుంటా ఉన్నాడు. ఏమో తోచలేక వాడు దొంగతనం చేసలేడు, లంగతనం చేసలేడు. ఆ! నువ్విదే పెద్ద హోటల్‌లోకి పోయేసి నువ్వక్కడ చాయ్ తాగుతావు కదరా! ఆ చాయ్ తాగినంక నువ్వు చాయ్ తాగే పాలుంటాయి గదా! ఆ పాల ప్యాకెట్ తీసుకొని, ఇవి కల్తీ పాలా? లేకపోతే కల్తీ పాలా? లేకపోతే స్వచ్ఛమైన బర్రె పాలా? ఆవు పాలా? లేకపోతే పౌడర్ పాలా అడుగురా నువ్వు దమ్ముంటే. నీ నీ మీ తేజస్వి మీడియాకి దమ్ముంటే. నువ్వు పోయి అడుగురా. ఆ! అలాంటి దమ్ముండదు మీకెప్పుడు గూడా. అలాంటివి ఉండయి మీకు. సరే పొద్దుగాల పాల ప్యాకెట్ అమ్ముతార్రా రోడ్ల మీద. పొద్దుగాలనే 5 గంటల నుంచి 6, 7 గంటల వరకు పాల ప్యాకెట్లు అమ్ముతారు. దాని పక్కపంటే బన్ ప్యాకెట్‌లుంటది. ఆడికి పోయి అడుగురా మరి నువ్వు దమ్ముంటే. ఇవి గాదు. నీకు ఇవి చేతన గావు. ఇవి చేతన గావు. ఒకవేళ అదే బన్ అమ్మే వ్యక్తి తన పేరు వలి అని చెప్పేవారికే నువ్వంత రాద్ధాంతం జేసినావు గదా! ఆ! రాద్ధాంతం జేసి డైల్ 100కి ఫోన్ జేసి, ఇప్పుడు వీడిని ఇక్కడి నుంచి పంపించేస్తే వీని మీద కేస్ బుక్ చేద్దాం అనిపించినావు. సిగ్గులేనుడా! అదే వాని పేరు ఒక హిందూ పేరుంటే అట్లా చేస్తువారా? అంటే ఒక ముస్లిం అబ్బాయి ఒక ముస్లిము ఒక హిందూ మతం కాకుండా వేరే మతం అయిన వ్యక్తి అమ్ముకున్నాడు కాబట్టి ఆయన చేసిన పాపమా? ఆయన చేసిన పాపమారా? అందరూ ఒకలాగా ఉంటారారా? ఆయన ఏమంటే రిజైన్ చేస్తున్నారా? దుర్మార్గాలు చేస్తున్నారా? ఏమన్నా సంపుతున్నారారా? ఆ! మతోన్మాదాలు చేస్తున్నారారా? వాళ్ళని రెచ్చగొడుతున్నారారా? అరే నీకు అడుగుతా ఉన్నా. మరి అదే మేడారం జాతరలో ఎంతోమంది లిక్కర్ మొత్తం మందు ఏర్లై పారింది. మరి అక్కడికి పోయి ఎందుకు అడగలేదురా మరి? ఆ! అక్కడికెందుకు పోయి అడగలేదు మరి? ఈ మందెక్కంచెలొస్తుంది, లిక్కరెక్కంచెలొస్తుందని? ఇవి వద్దు మీకు. ఎందుకంటే గుద్దలంటారు పట్టుకొని. సారీ, సారీ ప్రజలారా. నీ జీ మీదంటారు కాబట్టి. దిస్ ఈస్ నాట్ కరెక్ట్ బాలాజీ గౌడ్. నీ 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 వసూళ్ళ దందాలు నువ్వెవరినెవరిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నావు, ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేస్తున్నావో మాకు తెలవదనుకుంటున్నావా? చిరు వ్యాపారుల మీదనారా మీరు ప్రతాపం చూపించేది? చిరు వ్యాపారుల మీదనా? పోరా ఒకరి వైన్ షాప్‌కి పోరా. వైన్ షాప్‌కి పోయి అడుగు పోరా. ఈ లిక్కర్ ఎక్కడిది? దీని ఎక్స్‌పైరీ డేట్ అని అడుగు పోరా. లేకపోతే బెల్ట్ షాపులున్నాయిరా. ఆ బెల్ట్ షాప్ ఊర్లలో బెల్ట్ షాపులున్నాయి. బెల్ట్ షాప్‌లోకి పోయి "నీవు ఎందుకు అమ్ముతున్నావురా బెల్ట్ షాప్‌లో" అడుగుపో. పర్మిషన్ ఉంటే అడుగుపోరా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే తేజస్వి మీద దమ్ముంటే అడుగుపో. నువ్వు గతంలో ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసినావో నాకు తెలవదారా? నిజామాబాద్ సైడు ఇక్కడ అక్కడెక్కడ డబ్బులు వసూలు మాకు తెలవదా? అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే పెద్దోళ్ళని కొట్టురా. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఆళ్ళకి పోయి ఎన్నో అరే చికెన్ అనేది కుళ్ళిపోయిన చికెన్ పెడతా ఉన్నారు పెద్ద పెద్ద రెస్టారెంట్‌లల్ల. ఆడికి పోయి లైవ్ కవరేజ్ చేసే పని చేయరా నువ్వు? నీకు దమ్ముంటే అరే ఇవన్నీ కాదురా భయ్. ప్రియా చౌదరి గారు నీకు అడుగుతా ఉన్నా. అమ్మా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ తేజస్విని మీడియాకి దమ్ము ధైర్యం ఉంటే అమ్మా, ఓల్డ్ సిటీలో నువ్వు హిందువుల గురించి కొట్లాడుతావు కదా! ఓకే ఫైన్. యాస్ ఐ యామ్ హిందూ ఐ యామ్ ఆస్కింగ్ టు యూ. యాస్ ఎ హిందూ ఐ యామ్ ఆస్కింగ్ టు యూ. మీ ఛానెల్‌కి దమ్ము ధైర్యం ఉంటే అమ్మా ప్రియా చౌదరి గారు, అదే బాలాజీ గౌడ్ గానికి దమ్ము ధైర్యం ఉంటే, లేదా మీకేమన్నా ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీకి పోయి రోడ్డు మీద కూడా అక్కడ బన్ అమ్ముతా ఉంటారు. కోబన్ను. వాళ్ళ దగ్గరికి పోయి మైక్ పెట్టి అడగండి. వాళ్ళ దగ్గరికి పోయి మైక్ పెట్టి అడగండి. ఆ! ధైర్యం ఉందా? ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు అక్కడ. పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ బన్ తింటావా అని అడిగితే పాపం వాడు 10 మంది వచ్చిన ఎందుకు బన్ తినవా అంటే నేను తింటా అమ్మా అని తిని చూపెట్టేందుకు. బన్ తీసుకొని తింటా అంటే నువ్వెందుకు గాబరైతున్నావు? ఎందుకు పరేషాన్ అయితున్నావు? అని పక్క నుంచి ఒక మేడం అంటది. మరి ఇగ నాకు నోట్ల నుంచి గలీజ్ మాటలు వస్తున్నాయి. కానీ ఒక ఆడపిల్ల కాబట్టి నేను మర్యాద ఇయ్యాల్సొస్తది. ఒక మహిళ కాబట్టి. ఇప్పుడు కూడా మర్యాద ఇస్తా ఉన్నా. అమ్మా కొంచెం చదువుకున్నావా? జ్ఞానం ఉన్నదా? బుద్ధి ఉన్నదా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? నాకు తెలవదు గానీ 10 మంది ఒకటేసారి వచ్చి తనకు గుమ్ము గుడితే గాబర కాకపోతే ఏమైతదమ్మా? ఇప్పుడు నువ్వు ఒక కాడ ఉంటావు నిలబడతావు. 10 మంది ఒకటేసారి వచ్చి గుమ్ము గుడితే నీకు చెమటలు పట్టుగా గాబర కాకపోతే
అబ్బా సాయిరామ్ అనుకుంటుంటావు అమ్మా. చదువుకున్నావా తల్లి నువ్వు? ఇంగిత జ్ఞానం ఉందా కొంచెమైనా? ఇవి గివి గివి కాదమ్మా మీరు చేసేటి, గివి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అరాచకాల మీద మీరు కొట్లాడండి, అరాచక పాలన మీద కొట్లాడండి మీరు. అర్థమైందమ్మా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నాయి హాస్టల్స్లో కానీ ఎక్కడో కానీ. ఇవి కాకుండా పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతా ఉన్నారు. కుళ్ళిపోయిన చికెన్ 2-3 రోజుల నుంచి తీసుకొచ్చి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసేసి దాన్ని చికెన్ 65 చికెన్ లాలీపాప్ అనుకోండి, దాన్ని రెస్టారెంట్లో అమ్ముతా ఉన్నారు. మరి అక్కడికి పోయో లప్ప తింటారండి మరి అన్ని మూసుకొని. అడగరు మరి ఎందుకో, చికెన్ 65, చికెన్ మంచూరియా, లాలీపాప్, గ్రిల్ చికెన్ అని ఉంటుంది, గ్రిల్ చికెన్ రెస్టారెంట్లో. ఆ కోడిని మొత్తం ఇట్లా దాన్ని మొత్తం అది ఇచ్చేస్తారు, ఒక బర్డ్ ఇచ్చేస్తారు. మరి ఆ కోడి ఎన్ని రోజుల కాంచెల్లి ఫ్రిడ్జ్లో పెడితే తెలుసారా మీకు? అడిగిపోయేందుకు అడగవు బాలాజీ గోడు. నైట్ నీకు ఒక పెగ్గేసేటప్పుడు మాత్రం గ్రిల్ చికెన్ గుర్తుకొస్తుంది. ఆ చికెన్ ఎన్ని రోజుల కాంచెల్లి మురుగబెట్టలో తెలియదు, ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తెలియదు. ఆ రెస్టారెంట్లో మాత్రం నీకు తెలియదు, ఎందుకంటే నీకు జీమిట్ అంటారు కాబట్టి, జాడిస్తారు కాబట్టి. చిరు వ్యాపారుల మీద అంటే ఒక ముస్లిం సోదరుడు అయ్యి ఉండి, ఒక ముస్లిం వ్యక్తి అయ్యి ఉండి తను చేసిన పాపమా? ఒక వలి అని తన పేరు చెప్పినందుకు నువ్వు అంత పెద్ద రాద్ధాంతం చేసినవే, నీకేమన్నా న్యాయం అవుతుందారా? ఒక పేదోని పొట్టకొట్టును అక్కడ అవన్నీ మొత్తము తను ఇంటికాంచెలు చేసుకొచ్చుకొని అమ్ముకుంటే ప్రయత్నంలో ఉంటే ఆ బెడ్స్ మొత్తము బండ్లు మొత్తం కింద పాడేసినరా. తినే అన్నం రా, వాళ్ళ చేతులారా వాళ్ళ కష్టంతో చేసుకొని తినే అన్నం గుంజుకున్నారా పాపం. అరే పురుగుల పడిపోతారు, నువ్వు పురుగుల పడుతుంది, నాశనం అయిపోతారా పాపం. గరీబుని పొట్టగొట్టినావు నువ్వు అక్కడ. అరే నువ్వు ఎంత అన్యాయం చేయాలని చూసినావు కదరా. ఆ పాపం ఆ సమ్మక్క సారక్క తల్లి తనను అంత డబుల్ 100% దానికి న్యాయం చేసింది. అయ్యాలా ఫేమస్ అయిపోయినారు ఆ వ్యక్తి. అరే ఒక్కొక్కడు కూటికి లేక ఏడుస్తా ఉన్నారా. అలాంటిది తన దొంగతనం చేయకుండా, లంగతనం చేయకుండా, వాడిని ముంచకుండా, మీ లెక్క వానికి అన్యాయం చేయకుండా తను తన కుటుంబంతో సహా వచ్చి అక్కడ మేడారంలో అక్కడ స్వీట్ కోవా చేసుకుంటా, బండ్లు చేసుకుంటా, వండుకుంటా, తీసుకొచ్చుకొని అమ్ముకుంటా, 10 రూపాయలు అమ్ముకుంటూ ఉన్నారు. తప్పారా? అదే నీకు 100 రూపాయలు అంటే కొంటావు కదరా, 10 రూపాయలకు అమ్ముతాను తప్పారా? ఇంకా నీకు ఓన్లీ బెడ్ బండే కనపడదారా అక్కడ? నీకు మురుమురాలు కనపడలేదు, నీకు అక్కడ సమ్మక్క సాగ ప్రసాదం కనపడలేదు. ఇంకా చికెన్ 65 అమ్ముతా ఉన్నారు అక్కడ చేసి మందులకు, పకోడీలు అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ ఏం గుర్తురాలే. ఒక ముస్లిం పేరు అయినందుకు, ఒక పాలకో అమ్మినందుకు, బన్ను అమ్మినందుకు నీకు అంత రేషం వచ్చింది. అరే ఒక పేదోని కడుపుకుంటున్నారు నువ్వు. తప్పురా బాలాజీ గౌడు. నీకు సిగ్గు శరం ఇజ్జత్ మానం షిమునెత్తుంటే ఇమ్మీడియట్లీ ఆ వ్యక్తికి నువ్వు క్షమాపణ చెప్పు. తేజస్విని మీడియా సిఇఓ గారు, ప్రియ చౌదరి గారు, నెక్స్ట్ మీ ఎపిసోడే వస్తుంది. నెక్స్ట్ మీ మీద ఎపిసోడ్ చేస్తా. నువ్వేమేమి ఎపిసోడ్లు చేసినావో, ఎంతెంత నీతిగా మాట్లాడినావో, ఎన్ని నీతులు చెప్పినావో, నువ్వు ఎంత నీతిగా ఉన్నావు అన్నీ చెప్తాం, అని చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రియ చౌదరి గారు. మీరు దయచేసి ఆ వలి ఎవరైతే కోబన్ వలి ఉన్నాడో ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఆయనకి ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరలో నష్టం కలిగిందో ఆ వ్యక్తికి మీరు నష్టం కలిగిందని 100 రెట్లు మీరు తనకు చెల్లించాలి, మూల్యం చెల్లించాలి. అరే దేశంలో ఎన్నో జరుగుతూ ఉన్నారా, దేశంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి బాలాజీ గౌడ్. తేజస్విని మీడియా మీకే చెప్తా ఉన్నా, ఓన్లీ మతాల మధ్యలో కులాల మధ్య చూపెట్టడం కాదు. ఒక పేదోని పుట్టగొట్టడం కాదు, గరీబోని పుట్టగొట్టడం కాదు. వాడు కూలినాలు చేసుకుంటా ఉన్నాడు, బతకనియండి వాళ్ళను, ఏం కాదు. రోడ్ల మీద ఎంతో మంది బతుకుతారు గురించి లేకుండా బతుకుతారు, తప్పేమున్నది. మీ లెక్క కొంపలు ముంచలేరు కదా, మీ లెక్క బ్లాక్మెయిల్ చేసలేరు కదా వాళ్ళు. కూరగాయలు అమ్ముకుంటా ఉన్నారు, అట్టిపళ్ళు అమ్ముకుంటా ఉన్నారు, చిన్న చిన్న బ్రెడ్లు అమ్ముకుంటా ఉన్నారు, జామ్లు అమ్ముకుంటా ఉన్నారు. చల్లనక వాననక వానలు దడుచుకుంటా, ఎండలు ఎండుకుంటా, చలిలో వణుక్కుంటా రోడ్ల మీద వాళ్ళ బతుకుతారు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీ లెక్క వాళ్ళని కొంపలు ముసలేరు కదా ఏసీలో కూర్చొని. అరే బాలాజీ కూడా నీకు దమ్ము ధైర్యం ఎండలకు పోయి ఒక 10 నిమిషాలు రా, ఒక 10 నిమిషాలు నువ్వు ఎండలకు పోయి అక్కడ నిల్చొని ఏదన్నా చెరుకు రసమో లేకపోతే ఏదో అంబి చూపెట్టరా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎండలు నిల్చొని రా. అవి లేవు, అవి ఉండయి. సిగ్గు శరం లేనోడా. ఇంకా నీతి నియత లేకుండా ఏ కాలంలో ఉన్నారా, ఏ లోకంలో ఉన్నారో నమ్ము.
ఏ లోకంలో ఉన్నారా? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితాంది. ఇంక నువ్వు ఏ జనరేషన్‌లో ఉన్నావురా నువ్వు? ఇంకా హిందూ, ముస్లిం అనుకుంటున్నావా? సిగ్గులేనోడా! ద దయచేసి ప్రజలారా, ఎక్కడ కూడా చిరు వ్యాపారులను, ఎందుకంటే మనం చూస్తా ఉంటాం ఊర్లలో అంగడి కూడా ఉంటది. అంగడిలో కూడా కొంచెం పకోడీలు అమ్ముకుంటా ఉంటారు, ఎగ్ బజ్జీ అమ్ముకుంటా ఉంటారు, మిర్చి అమ్ముకుంటా ఉంటారు. వాళ్ళేం తప్పు చేసలేరు ప్రజలారా. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తప్పు చేసలేరు. వాళ్ళ కూటి కోసము కష్టపడతా ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేసలేరు ఇంట్లల్ల పడి. ఎవరిని ముంచలేరు ఈ మీ తేజస్విని మీడియా లాగా. ఎవరిని బ్లాక్‌మెయిల్ చేసలేరు తేజస్విని మీడియా లాగా. వాళ్ళు నిజాయితీగా సంపాదించుకుంటా ఉన్నారు. నిజాయితీగా వాళ్ళు కష్టం చేసుకొని సంపాదించుకుంటా ఉన్నారు. కూలి చేసుకొని సంపాదించుకుంటా ఉన్నారు. దయచేసి ప్రజలారా, ఎప్పుడు కూడా చిరు వ్యాపారులను ప్రోత్సహించండి. చిరు వ్యాపారుల దగ్గరనే కొనండి. చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరనే కొనండి. ఈ పెద్ద పెద్ద హోటల్స్‌లకి పోయి, 5 స్టార్‌లకి పోయి అవసరం లేదు. దయచేసి ప్రజలారా, ఏమన్నా నేను ఈ వీడియోలో ఏమో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం దయచేసి క్షమించండి. ఎందుకంటే నేను పేదోని పక్షాన నిలబడతా తప్ప పెద్దోని పక్షాన ఎప్పుడు నిలబడ. పెద్దోన్ని కొట్టి పేదోనికి పెడతా గానీ, పేదోన్ని కొట్టి పెద్దోనికి పెట్టేంత దుర్మార్గుడైతే కాదు. పెద్దోన్ని పోషించేంత దుర్మార్గుడైతే కాదు ప్రజలారా. ఎట్ చూస్తున్నాను పిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ పామరావు. థాంక్ యూ.